హరే కృష్ణ. అందరికీ భాగవతం క్లాస్ స్వాగతం. సో మనం 4వ స్కందం 21వ అధ్యాయంలో ఉన్నాం. నిన్న కొంత భాగాన్ని చూసుకున్నాం. సో మిగిలిన భాగాన్ని ఈరోజు చూడడానికి ప్రయత్నిస్తాం. సో పృథు మహారాజు గొప్పగా ఆయన్ని ఆహ్వానించి స్వాగతించిన ప్రజలు వాళ్ళు ఉద్దేశిస్తూ పృథు మహారాజు కొన్ని గొప్ప ఆదేశాలు ఇస్తున్నాడు అనమాట. మన తల్లిదండ్రులుగా మన పిల్లల పట్ల కావచ్చు, లేదా సామాజికంలో ఒక ప్రామాణిక వ్యక్తిగా మనల్ని నమ్ముకున్న వాళ్ళని కావచ్చు, లేదా అధికారులుగా ఆ, గొప్ప స్థానంలో ఉండి వాళ్ళ కింద ఉన్నటువంటి ప్రజల్ని ఉద్దేశిస్తూ కావచ్చు. అది అన్ని అన్ని స్థానాల్లో ఆ, ఎవరైనా సరే వాళ్ళని వాళ్ళ వాళ్ళ మీద ఆధారపడ్డ వాళ్ళు కానీ ఉన్నట్లయితే ఈ ఆదేశాలు చాలా చాలా ముఖ్యమైనవి అన్నమాట. సో ఏమంటున్నారు, ఏదైనా సరే ఒక అభిప్రాయాలు కావచ్చు, సిద్ధాంతాలు, ఒక నిర్ణయం మనం తీసుకోవాలంటే మన భక్తుల సమక్షంలో వాళ్ళ అనుమతి తీసుకొని మనం నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు మాత్రమే ఏది చేసినా సరే వీళ్ళు భగవంతుడికి దగ్గర అవుతారా దూరం అవుతారా ఈ కార్యం చేయడం వల్ల, వాళ్ళ సాధన వాళ్ళ సేవ ఎక్కడైనా కుంటి పడుతుందా వీటి వల్ల అని ఆ కోణం మాత్రమే చూసి మనకు చెప్తారనమాట. మిగతా మనం ఇంకెవ్వరిని అడిగి మనం నిర్ణయం తీసుకున్నా సరే అక్కడ ఎక్కడో దగ్గర మనం పొరపాటు చేసే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉంది. అందువల్ల ప్రజలను ఉద్దేశించి కూడా పృథు మహారాజ్ ఏం చేస్తున్నాడంటే, దయచేసి నిర్ణయాలు తీసుకునేటప్పుడు అది ఆధ్యాత్మికమైనటువంటి గురువు లేదా భక్తులు యొక్క సమక్షంలో అది చేసుకోవడం మంచిది అన్నారు. రెండోది మెయిన్ పాయింట్ చెప్పడం, వర్ణాశ్రమ ధర్మాన్ని ఖచ్చితంగా పాటించమని చెప్తున్నాడు. వర్ణాశ్రమ ధర్మం అంటే వాళ్ళ స్వభావాలను బట్టి గుణాలను బట్టి వాళ్ళ యొక్క వృత్తులు వాళ్ళ వృత్తులు ఎంచుకోవడం, అలాగే ఆ, ఒక సమూహంగా ఉంటూ భగవంతుడిని ఎప్పుడూ మధ్యలో పెట్టుకొని భగవంతుడి యొక్క ఆదేశాల మేరకు మన జీవితాల్ని లేదా మన బాధ్యతలు నిర్వహించడాన్ని వర్ణాశ్రమ ధర్మం అంటారు. సో ఆయన అన్నాడు, ప్రజలు ఎప్పుడైతే వర్ణాశ్రమ ధర్మంతో వాళ్ళ వాళ్ళ యొక్క జీవితాల్ని వాళ్ళు చక్కగా పాటిస్తారు, అలాగే భగవంతుడి పట్ల ఎటువంటి అపనమ్మకాలు ఈర్ష్య ద్వేషాలు లేకుండా ఎప్పుడైతే భగవంతుని నిత్యం స్మరించుకుంటారో వాళ్ళు నాపై దయ చూపిన వాళ్ళు అవుతారు అంటున్నారు. ఓకే. సో ఒక మంచి రాజు ఒక మంచి పరిపాలనలో వాళ్ళందరినీ కూడా భగవద్ధర్మం వైపు నడిపిస్తాడు అన్నమాట. అలాగే ఆ దేవతల్ని పితరులను ఋషులను అందరూ ఏమని ఆయన విన్నవించుకున్నాడంటే, రేపు రాబోయే ఫలాలు ప్రజలందరికీ కూడా సమానంగా పంచమని చెప్తున్నాడు అన్నమాట. అలాగే భగవంతుడు ఉన్నాడు అనే దానికి నిదర్శనం ఇది ఏంటని చెప్తున్నాడు, వివిధ శరీరాలు మనకు వచ్చాయి అంటేనే, వివిధ ప్రాంతాల్లో వివిధ పరిస్థితుల్లో మనకు వచ్చాయంటేనే భగవంతుడు ఆ వెరైటీని భగవంతుడు మాత్రమే సృష్టించగలుగుతాడు. అలాగే వేణ అనే రాజుని ఉద్దేశించి ఆ రాజు తన తండ్రి అయినప్పటికీ కూడా అతను అధర్ముడు కాబట్టి అతను కాదు భగవంతుడు ఉన్నాడా లేడని చెప్పడానికి, సో ధర్మాత్ములు భక్తులు ఆచార్యులు వాళ్ళు చెప్పాలి భగవంతుడు ఉన్నాడా లేదా అనేది. అంతేగాని ఎవరు పడితే వాళ్ళు చెప్తే అన్ని పరిస్థితులు లేవు. సో నిన్న కూడా మనం ఇది కొంచెం వివరంగా మనం చెప్పుకున్నాం. భగవంతుడి సేవ చేయాలన్న కోరిక ఉంటేనే చాలు. ఆ కోరిక ఎప్పుడు ఉంటే ఆ కోరిక వల్లనే అసంఖ్యాకమైనటువంటి జన్మల్లో మన మనసులో పేరుకోపోయినటువంటి మురికిని వెంటనే శుభ్రపరచుకోగలరు. ఆ భగవంతుడి యొక్క పాదాల నుంచి ఉద్భవించే గంగాజలం వలె, ఓకేనా, అటువంటి ప్రక్రియ వెంటనే మనసు శుభ్రపరుస్తుంది, మరియు తద్వారా ఆధ్యాత్మిక కృషి చైతన్యం క్రమంగా పెరుగుతుంది అంటున్నా. సో కాబట్టి గంగాజలం కంటే పవిత్రమైనటువంటి సేవ. సో గంగాజలం వల్ల మనకి ఎటువంటి ప్రయోజనం ఉంటుందో మనం ఉన్న పరిధిలోనే ఉన్న పరిస్థితుల్లోనే మనం భగవుడి సేవ చేసుకుంటే అంతకంటే 1000 రెట్లు ఇంకా శీఘ్రంగా మనకి భక్తిలో మనం ఎదిగే అవకాశం మనకుంది. ఇంకా ఏమన్నా
అలా ఎవరైతే పాదపద్మాలని ఆశ్రయించినప్పుడు మనసు శుద్ధంగా శుద్ధపడ శుద్ధ చేయబడుతుంది మనసు. అలాగే భౌతిక ఆ, అంశాల పట్ల అతను ఆ అనాసక్తి పెంచుకుంటాడు. లేదా భగవంతుడిపై ఆసక్తి పెంచుకుంటాడు. మనసు శుద్ధి అయిపోయింది కాబట్టి ఆసక్తి భగవంతుడిపై పెంచుకుంటాడు, లేదా భౌతిక విషయాలపై అనాసక్తి పెంచుకుంటాడు. అలాగే తీవ్రమైన అంటే చాలా సీరియస్ సిన్సియర్ భక్తి యోగాన్ని అభ్యసించడం ద్వారా బలపడినప్పుడు ఇది సాధ్యం అవుతుంది. సో పాదపద్మాలను మూలంగా ఆశ్రయించిన తర్వాత భక్తుడు త్రివిధ దుఃఖాల తో నిండిన ఈ భౌతిక ఉనికికి మళ్ళీ తిరిగి రాడు. మళ్ళీ ఇక్కడికి వచ్చే ప్రసక్తే రాదన్నమాట. సో అన్ని పరిధిలో మనం చూస్తే సరైన సాధన చేసే వాళ్ళే సరైన సేవ చేయగలుగుతారు. సరైన భావంతో సేవ చేసే వాళ్ళే సరైన సాధన చేయగలుగుతారు. ఎవరికైనా సరే నాకు సాధన చేయడం ఇష్టం అండి, నాకు వచ్చి సేవ చేయడం ఇష్టం లేదన్నా, నేను సేవ బాగా చేస్తానండి, నాకు సాధన చేయడం ఇష్టం లేదన్నా, రెండు కూడా ఆ సాధన, ఆ సేవ, అది గుణాల ప్రభావంలోకి వెళ్తా ఉన్నది. అది ఉదాహరణ, అది తమో గుణమా రజో గుణమా, ఆ గుణాల్లో మనం సేవ చేయడం వల్లనే, లేదా ఆ గుణాల్లో మన సాధన చేయడం వల్లనే మనకి సేవ పట్ల ఆసక్తి కావచ్చు, లేదా సాధన పట్ల ఆసక్తి మనకు కలగట్లేదు అని అంటే ఆ- అక్కడో ఎక్కడో మనం చాలా పెద్ద పెద్ద పొరపాట్లు చేస్తున్నాం అక్కడ. అది మనం బాగా గుర్తించుకోవాలి. నేను సాధన చేసే కొద్దీ నాకు సేవ చేయాలనిపిస్తుందంటే మన సాధన కరెక్ట్గా ఉందని అర్థం. మన సేవ చేసే కొద్దీ ఇంకా ఇంకా నేను సాధన చేయాలి అని అనిపిస్తే మాత్రం అప్పుడు నేను సేవ చేసే భావం కరెక్ట్గా ఉంది. ఈ రెండు కాకుండా లే నాకు ఒకటి మాత్రమే చేయాలనిపిస్తుంది అని అంటే ఇంకా మనం ఇంకా ట్రాక్లోకే ఇంకా రాలేదన్నమాట. ఓకే. అలాంటప్పుడు ప్రజలు అడుగుతారు, అడగొచ్చు, ఇక్కడ ఒక ప్రశ్న అడగవచ్చు మన మన పృథు మహారాజుని. మాలాంటి వాళ్ళ సంసారం మునిగిపోయిన మాలాంటి వాళ్ళం మేము శుద్ధ భక్తిని ఎలా చేయగలం అసలు? మా వల్ల సాధ్యమయ్యేదన్నా? మీరేమో మమ్మల్ని భగవంతుడిని శరణాగతి పొందేటట్టుగా ఆయన ఆయనపై పూర్తిగా ఆధారపడాలి, కానీ సంసారంలో పడ్డ మేము ఈ శుద్ధ భక్తి ఎలా చేయగలం అని చెప్పి అడుగుతున్నారు. ఎవరు దానికి ఆయన సమాధానం చెప్తూ, సందేహాలు మరి షరతులు లేకుండా మీ మనసు వాక్కు మరి శరీరంతో భక్తియుత సేవ చేసి మరి వర్ణాశ్రమ పద్ధతి ద్వారా వచ్చిన ఫలితాన్ని అర్పించాలి. మీరు కూడా శుద్ధ భక్తిని చేయొచ్చు, లేదా శుద్ధ భక్తి స్థాయికి వెళ్ళొచ్చు. ఎట్లా అంటే కర్మమిశ్ర భక్తితో. కర్మమిశ్ర భక్తి అంటే ఏంటి? ఫస్ట్ థింగ్, లోపల భగవంతుడిపై ఎటువంటి సందేహాలు ఉండకూడదు, పూర్తి నమ్మకం ఉండాలి భగవంతుడి మీద. రెండు, మనమే షరతులు పెట్టకూడదు, నాకు ఇది చేస్తే నేను చేస్తాను, నాకు ఎటువంటి కోరికలు లేకుండా. ఓకే. మనస వాచ కర్మణ, మూడు, అదే త్రికరణ శుద్ధితో, అంటే నిజాయితీగా భక్తి సేవ చేసి చేస్తూ మరియు వర్ణాశ్రమ బాధ్యతలు నిర్వహించు. దానివల్ల మన మన పనుల వల్ల మనం చేసినటువంటి ఏదైతే ఫలం వచ్చిందో, అది డబ్బుల, పంటల, ఏదైనా కావచ్చు, ఫలం వచ్చిన దాన్ని అది మళ్ళీ భగవానికి అర్పించినట్లయితే ఉన్న పరిస్థితిలోంచి క్రమక్రమంగా మన శుద్ధ భక్తి వైపు మన యొక్క అడుగులు పడవచ్చు. మేబీ ఇప్పుడు మన భక్తిలో కొంత, మన భక్తి చేసే క్రమంలో మనం ఇంకా కొన్ని ఆశయాలు ఉండొచ్చు, ఇంకా చిన్న చిన్న కోరికలు ఉండొచ్చు, ప్రస్తుతానికి ఉండొచ్చు, కానీ వచ్చిన ఫలితంలో భగవంతుడికి మనం అర్పించాలి. అలాగే వీలైనంత వరకు మనసా వాచ కర్మన భగవంతుడి యొక్క ఆ, పూర్తి ఆ, ఆలోచనలు నింపడానికి ప్రయత్నించాలి. ఫస్ట్లో అది చాలా కష్టం, మొదట్లో కష్టమే, కానీ క్రమక్రమంగా మన మనసుని మన మన పని చేసేటప్పుడు, ఆ, మన యొక్క కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు మనసులో ఎప్పుడు కృష్ణుడి గురించి తలుచుకుంటూ, ఎప్పుడు మనం మాట్లాడేటప్పుడు కూడా వీలైనంత వరకు కృష్ణుడి గురించి మాట్లాడడానికి ప్రయత్నిస్తూ, మన శరీరంతో ఎంత అవకాశం ఉంటే అంత సేవ చేయడానికి ప్రయత్నిస్తూ, ఒక పక్క అది చేస్తూనే ఇంకోవైపు మన యొక్క ఉద్యోగాలు వ్యాపారాల వల్ల మనకు వచ్చే ఏదైతే మనకి వచ్చే డబ్బులు ఫలితం ఉంటుందో, ఏదైనా కావచ్చు, అది అది భగవానికి అర్పించినట్లయితే క్రమంగా తర్వాత శుద్ధ భక్తి వైపు వెళ్తారు క్రమంగా. అందుకని సంసారంలో ఉన్నప్పుడు ఆ, మొదట్లో శుద్ధ భక్తి చేయడం అనేది ఆల్మోస్ట్ అసాధ్యం. అది ఇప్పుడు మేమందరం కూడా
బ్రహ్మచారులుగా చేస్తున్నాం. అంటే మాది శుద్ధ భక్తి అంటే మాది కూడా శుద్ధ భక్తి ఏం కాదు ఇక్కడ. ఎందుకంటే ఇంకా పాత వాసనలు బాగలేదు. ఇంకా గత ఆ, ఇప్పటి వరకు మనం పెరిగి మనం ఏదైతే రకరకాల పరిస్థితుల్లో పెంచబడ్డాము, రకరకాల వాతావరణంలో చదువుకున్నాము, రకరకాల సాంగత్యాలు చేశాము. సో కాబట్టి ఎవరైనా సరే ఇప్పుడు అందరూ ఎందుకు సేవ చేయాలి? నేనైనా సేవ చేయాల్సిందే, మీరైనా సేవ చేయాల్సిందే. ఎవరైనా సరే భగవుడి యొక్క సేవలో నిమగ్నం అవ్వాల్సిందే. ఎందుకంటే ఆ యొక్క వాసన సంస్కారాలు పోవాలి అంటే, గత సంస్కారాలు, పాపపు సంస్కారాలు, వాసనలు పోవాలంటే సేవలకు రావాల్సిందే. అంటే ఒక విధంగా చెప్పాలంటే ప్రస్తుతం అందరూ కర్మమిశ్ర భక్తిలోనే ఉన్నాం, కానీ ప్రయత్నిస్తున్నాం శుద్ధ భక్తి వైపు. ఖచ్చితంగా మన సాధనలో సేవలో నిజాయితీగానే ఉంటే తప్పకుండా భగవానుడి ఒక అనుగ్రహంతో, భక్తుల యొక్క అనుగ్రహంతో, వాళ్ళ ఆశీర్వాదంతో మనం ఖచ్చితంగా ఒకరోజు శుద్ధ భక్తి వైపు వెళ్ళచ్చు. భగవంతుడు దివ్యమైనప్పటికీ బద్ధజీవుడు ప్రయోజనం కోసం భౌతిక గుణాలు కలిగిన వివిధ యజ్ఞాలను స్వీకరిస్తాడు. మొదట్లో మనకి ఎలా ఉంటుంది? ఫస్ట్లో మనం వచ్చినప్పుడు మన కర్మ మిశ్ర భక్తిలో కూడా ఉండం, భక్తి మిశ్ర కర్మలో ఉంటాం. అంటే మనకి వ్యాపారం పట్ల, కుటుంబం పట్ల, కోరికల పట్ల ఎక్కువ శాతం అది ఉంటుంది. అప్పుడప్పుడు వచ్చి మనం గుడికి వస్తుంటాం, అప్పుడప్పుడు మనం వచ్చి క్లాసులు వింటూ ఉంటాం, అప్పుడప్పుడు మనం వచ్చి సేవకు వస్తుంటాం. ఆ ఆ ఫేజ్ని ఏమంటారంటే భక్తి మిశ్ర కర్మ. అంటే కర్మ భాగం ఎక్కువ ఉంది, భక్తి భాగం తక్కువ ఉంది. అయినప్పటికీ కూడా భగవంతుడు దాన్ని స్వీకరిస్తాడు. అంటే భక్తి ఆడ ఫస్ట్ భగవంతుడు ఏమన్నాడు? శుద్ధ భక్తి అయితే నేను స్వీకరిస్తా అంటున్నాడు ఫస్ట్, అంటే మెయిన్ స్టేట్మెంట్లో. కానీ మనలాంటి వాళ్ళం మొదట్లో స్టార్ట్ చేసేది భక్తి మిశ్ర కర్మ. భక్తి శాతం తక్కువ, నా కోసం నేను చేసేది ఎక్కువ. అంటే నేను గుడికి వచ్చినా నా కోసం నేను 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 వస్తున్నా, నాకేదో లాభం కోసం నేను వస్తున్నా. అది కాలక్రమంలో ఏమవుతుంది? బ గురువు కోసం వస్తున్నాను, గురువు ఆదేశించాడు కాబట్టి నేను ఎంతో కొంత చేయాలి కాబట్టి అని తర్వాత గురువు యొక్క ప్రెషర్ మీద వస్తాం. తర్వాత ఆ తర్వాత ఎలా వస్తాము అంటే నాకు ఇష్టపడి నేను వస్తున్నాను అని వస్తాం అనమాట. అది శుద్ధ భక్తి. ఓకే, అంటే ఇన్ని ఫేజుల్లో క్రమక్రమంగా మన ఎదుగుదల ఉంటుంది. అది ఒక జన్మలోనే అవుతుందా, కొన్ని జన్మలు పడుతుందా అనేది ఎవరు ఆ, సాధనని సేవని మిగతావన్నీ పక్కన పెట్టి నాకు ఇదే నా అంతిమ లక్ష్యం, ఇంతకు మించి నాకు ఇంకేం వద్దు అని ఆ స్థితికి వచ్చినప్పుడు అల్టిమేట్గా అది శుద్ధ భక్తి కిందకి వెళ్తుంది. అయితే మొదట్లో భక్తి మిశ్ర కర్మ అంటే నా కోసం నేను పని చేసుకున్నాను, నా కుటుంబ పోషణ కోసం నేను పనిచేస్తున్నాను, దానికి నాకు భగవంతుడి యొక్క భగవంతుడికి ఎంతో కొంత నాకు గురించి నేను చెప్పుకుంటే ఆ, భగవంతుడు ఒకవేళ దయదలిస్తే నేను కష్టాల నుంచి బయటకు వస్తానేమో. అంటే మెయిన్ ఫోకస్ మన మీదే ఉంటుంది భక్తి మిశ్ర కర్మలు. సో అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఎస్, మన కర్మలు భౌతికమైనవే, మనం చేసేటివన్నీ భౌతికమైనవే, ఎందుకంటే మన కోసం చేసుకుంటున్నాం కాబట్టి. కానీ కృష్ణుడు దివ్యమైన వాడు కాబట్టి మనం చేసిన ఆపాటి కర్మలు ఏవైతే ఉన్నాయో ఆయన కోసం మనం ఏవైతే చేస్తున్నామో ఆ కర్మను కూడా క్రమక్రమంగా ఆయన శుద్ధి చేస్తాడు అనమాట. ఎందుకంటే ఆయన దివ్యమైన వాడు కాబట్టి. ఓకేనా? అందువల్లే మన స్టార్టింగ్లో యజ్ఞాలు చేస్తాం, మన కోరికలు తీర్చడం యజ్ఞాలు చేస్తాం. అయినా యజ్ఞాల్లో కూడా భగవానుడు స్వీకరిస్తున్నాడు దాన్ని. సో దట్ మనం చేసిన కర్మలని లేదా భౌతిక ఉద్దేశాల కోసము, భౌతిక స్థితిగతుల కోసం మన మొదట్లో భక్తికి వచ్చినా సరే మనకి ఏది ఉంటే అది అర్పించామనుకోండి, మన అర్పించినది ఏది భౌతికమైనప్పటికీ కూడా అది దాన్ని ఆయన ఆధ్యాత్మికం చేసుకుంటాడు. దాన్ని ఆయన స్వీకరించి మన కర్మల్ని ఆయన కొంత భాగాన్ని నశింపజేసే పరిస్థితి ఆయన తీసుకువస్తాడు. కాబట్టి మనము మనమన్నీ భౌతికమే ప్రస్తుతానికి, కానీ మనం ఎటువంటి వ్యక్తితో మనం సంబంధంలోకి వెళ్తున్నాం? ఒక దివ్యమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి దివ్య స్థితిలో ఉన్నటువంటి భగవంతుడి యొక్క సాంగత్యంలోకి వెళ్తున్నాం. ఎట్లా అయితే మనము ఇనుమనుకోండి, మనం నిప్పు యొక్క సాంగత్యంలోకి వెళ్తున్నాం. నిప్పు యొక్క సాంగత్యంలోకి వెళ్ళే కొద్దీ ఆ నిప్పులోనే ఎక్కువసేపు ఉంటే ఏమవుతుంది? ఇనుము కూడా నిప్పు అయిపోతుంది, ఎర్రగా అయిపోతూ ఉంది. అదేవిధంగా మొదట్లో మనం అందరం భౌతికంగా శారీరకమైనటువంటి దృక్పథంతో
కామక్రోధ మోహ మదమాత్సర్యాలు ఆ యొక్క భావంలోనే మనం మొదట్లో సేవను స్టార్ట్ చేస్తాం, సాధనని స్టార్ట్ చేస్తాం మొదట్లో. కానీ కాలక్రమంలో మనం భగవంతుడి యొక్క సా- భగవంతుడి యొక్క సాంగత్యంలోకి వెళ్ళిన తర్వాత మాత్రమే క్రమక్రమంగా ఇదే ఇనుము అదే ప్రతి కణం ఎట్లా అయితే నిప్పైపోతా ఉందో మనలో ఉన్న ప్రతి కణం, ఓకేనా, అది కూడా ఆధ్యాత్మికం అయిపోతుంది, అది కూడా దివ్యస్థితిలోకి వెళ్ళిపోతుంది అన్నమాట. మనం ఎంత త్వరగా మన యొక్క భౌతిక భావన ఆధ్యాత్మిక భావన కింద మారాలి అని అంటే, సో మొట్టమొదటిది మనం చేయాల్సింది ఏంటంటే సత్వగుణంలో ఎక్కువ సమయం భగవంతుడి యొక్క కార్యాలకు కేటాయించాలి. సత్వగుణంలో అంటే ఏంటి? తెల్లవారుజామున అంటే కనీసం అంటే 4:30, 4:30 నుంచి 7 గంటల లోపల పూర్తి సత్వగుణ టైం అన్నమాట. ఆ సమయంలో లేచి మనం చేసేటువంటి భగవంతుడిని తలుచుకుని భగవంతుడి యొక్క మంగళహారతిగా మనం అటెండ్ అయ్యి మనం నామజపం ఎంతవరకు అయితే అంతవరకు చేసి మనం వీలైనంత వరకు 16 మాలు మనం కంప్లీట్ చేయగలిగితే అప్పుడు ఎన్నో సంవత్సరాలు పడేది కొన్ని నెలల్లోనే మన స్థితికి వెళ్ళిపోతాం. ఎందుకంటే సత్వగుణం టైంలో మనం కూడా లేసామనుకోండి, మన గుణాలు కూడా క్రమంగా సత్వగుణం వైపు వెళ్ళడం ప్రారంభమవుతాయి. అంటే ఎవరు సాంగత్యంలో ఉంటే మనకి కూడా అదే గుణాలు వచ్చేస్తాయి. సత్వగుణం టైంలో మన భగవంతుడితో మన సాంగత్యం తీసుకున్నాం అనుకోండి, భగవంతుడు శుద్ధ సత్వగుణంలో ఉన్నాడు. శుద్ధ సత్వం అంటే దివ్యమైంది. మనము ఆయనతో సాంగత్యంకి వచ్చిన తర్వాత మనం కూడా ఆ శుద్ధ సత్వం అంటే దివ్యస్థితిలోకి మనం కూడా వెళ్ళిపోతాం అన్నమాట. అది నిప్పు, ఇనుము. ప్రస్తుతానికి మన ఇనుమే. మన మన ఇది కూడా నిప్పు కావాలి అని అంటే ఇక్కడ ఆ భగవుడి యొక్క భక్తుల యొక్క సాంగత్యంలోకి మనం వెళ్ళగలగాలి. అప్పుడే మనం వీలవుతుంది. అలాగే మన ఆలోచనలు కూడా మనం బాధ్యతలుగా నిర్వర్తిస్తున్నప్పుడు కూడా ఆలోచనలన్నీ కూడా భగవంతుడిని తలుచుకోవడానికి కావాల్సిన క్లాసులు వినాలా, కీర్తనలు వింటూ ఉండాలి, కీర్తనలు పాడుకుంటూ ఉండాలి, ప్రసాదం స్వీకరిస్తూ ఉండాలి. పండగలు వచ్చినప్పుడు, ఏకాదశి వచ్చినప్పుడు కొంచెం ఇంకొన్ని ఎక్కువ మాలలు జపం చేసుకోవడానికి ప్రయత్నించాలా. అన్ని ప్రభుపాద పుస్తకాలన్నీ మనం చదవడానికి పూర్తిగా మరణ సమయం లోపల ఎప్పుడు చదో తెలియదు. కానీ ప్రభుపాద అన్ని పుస్తకాలు, చిన్న పుస్తకాల నుంచి మీడియం పెద్ద పుస్తకాలు అన్నిటిని మనం చదవడానికి ప్రయత్నించి ఇంత ఉందన్నమాట మనకి చేయాల్సినటివి. ఇంత చేసుకుంటే కానీ ఎక్కడో దగ్గర మనం ఎంతో కొంత మన అనుభూతి పొందొచ్చు, ఆ దివ్యస్థితి యొక్క అనుభూతి పొందొచ్చు. మనం ఇంత పెట్టుకొని మనం ఆ, టైము వాళ్ళ గురించి వీళ్ళ గురించి అక్కడేం జరుగుతుంది ఇక్కడేం జరుగుతుంది వీళ్ళెక్కడ వాళ్ళెక్కడ అని అనవసరంగా మన యొక్క ఆ, చైతన్యాన్ని మనమే మురికి బట్టి చేసుకుంటున్నాం. మన చైతన్యాన్ని మళ్ళీ మళ్ళీ అదే అటువంటి కార్యక్రమాలనే మళ్ళీ మళ్ళీ నిమగ్నమై అటువంటి విషయాలే మళ్ళీ మళ్ళీ చర్చించుకుంటూ ఆ, మనకి భగవంతు గురించి నిరంతరం తలుచుకోవడానికి ఎన్ని విధాలు ఉన్నాయి. ఆ, ఎంతమందితో మనం సాంగత్యం చేసి భగవంతు గురించి ఇంకా ఎక్కువ విషయాలు తెలుసుకుంటే నేను ఇంకా నాలో ఉత్సాహం పెరిగి ఇంకా నేను చేయాలనేటువంటి ఆతృత పెరిగి ఎంతో ఆ, ఆనందకర స్థితిలో ప్రశాంతమైనటువంటి భావంలో మనం ఉండొచ్చు మనం. సో యజ్ఞం నిర్వహించడానికి కావాల్సిన శరీరాలు బుద్ధి భగవంతుడే ఇస్తాడు, ఫలాల్లో కూడా తానే ఉంటాడు. అగ్ని వివిధ చెక్కల్లో రకరకాలుగా కనిపించినట్లుగా. సో ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా భక్తి మిశ్ర కర్మ అంటే మొదట్లో మనం ఏం చేసినా సరే మన కోసమే చేస్తాం ఫస్ట్. కాబట్టి యజ్ఞం నిర్వహించడానికి కావాల్సిన శరీరాలు ఎవరిస్తున్నారు? భగవంతుడే ఇస్తున్నాడు. ఆ బుద్ధి కూడా ఆ కార్యక్రమం నిర్వహించడానికి కావాల్సిన బుద్ధి ఎవరిస్తున్నాడు? భగవంతుడే ఇస్తున్నాడు. ఫలాల్లో కూడా తానే ఉంటున్నాడు. ఫలాల్లో కూడా తానే ఉంటున్నాడు.
ఆ తర్వాత ఆయనే ఈ మొత్తాన్ని కూడా అనుభవిస్తున్నాడు. అంటే భగవంతుడే వివిధ రూపాల్లో ఇక్కడ ఆయనే వ్యక్తం అవుతున్నాడు. వివిధ రూపాల్లో వ్యక్తం అవుతున్నాడు. ఎట్లయితే అగ్ని కూడా ఒక్కొక్క చెక్కను బట్టి అగ్ని యొక్క స్వరూపం మారుతుంటది. కొన్ని దగ్గర అగ్ని చూస్తే ఎర్రగా ఉంటుంది. కొన్ని దగ్గరలో అగ్ని చూస్తే ఆ లైట్ కలర్ ఆరెంజ్ కలర్లో వస్తుంది. కొన్ని దగ్గరలో ఆ, మనం చూస్తే ఒట్టి పొగ వస్తుంటుంది మంటున్నా కూడా. అంటే వివిధ చెక్కల్లో ఎట్లయితే వివిధ రకాలుగా మంట వేడి మారుతుందో అట్లాగే వివిధ శరీరాలను బట్టి మన బుద్ధిని బట్టి భగవంతుడు కూడా ఒక్కొక్కరిలో ఒక్కొక్కలాగా ఆయన ఆ, ఆ, వాళ్ళ దగ్గర సేవ చేయించుకుంటూ ఉంటాడు. వాళ్ళకి వివిధ ఫలితాలు ఇస్తూ ఉంటాడు. అలాగే రకరకాలుగా వాళ్ళతో భగవంతుడు సంబంధాలు పెట్టుకుంటూ ఉంటాడు. అయితే ఇవన్నీ కూడా ఆ, జ్ఞానంతో ఉన్నవాడు భగవంతుడితో తెలుసుకుంటాడు. కానీ జ్ఞానంలో ఉన్నవాడు కూడా ఏమని తెలుసుకుంటాడు అంటే ఆ జ్ఞానవంతుడు అదే జ్ఞాని అంటే మన కర్మి జ్ఞాని తర్వాత యోగి భక్తుడు నలుగురు రకాలు ఉన్నారు కదా. జ్ఞాని జనరల్గా జ్ఞాని జనరల్గా ఎక్కువ ధ్యానం మీద ఎక్కువ జిజ్ఞాస ఎప్పుడు వెతుకుతూ ఉంటాడు. ఎవరు ఎవరు ఎక్కడ ఏంటి అనేది. అయితే అలాంటి జ్ఞాని కూడా ఫలితం కావాలంటే అందరూ కూడా భక్తిపై ఆధారపడాల్సిందే. భక్తి యొక్క అంశాల మీద ఆధారపడాల్సిందే. శ్రవణం కీర్తనం స్మరణం వచనం వందనం ధ్యాస్యం ఎక్కడో దగ్గర భక్తి శాతం ఎక్కువ ఉంటేనే జ్ఞానవంతుడికి కూడా ఫలితం వస్తుంది. ఇంతకుముందు మనం కర్మల గురించి మాట్లాడుకున్నాము. ఇప్పుడు జ్ఞానం గురించి మాట్లాడాడు. జ్ఞానులు ఎప్పుడు వస్తారు అంటే వాళ్ళకి ఫలితం ఎలా వస్తుంది అని అంటే వాళ్ళు భక్తి శాతం మీద ఆధారపడితేనే. అంటే ఎక్కడో దగ్గర భగవంతుడితో సంబంధం పెట్టుకోవాలంటే శ్రవణం కీర్తనం స్మరణం ఈ నవవిధ భక్తితో భక్తి విధానాలు లేదా ప్రక్రియలతో మాత్రమే మనం భగవంతుడు మనకి ఫలితం ఇస్తాడు. సో భక్తి శాతం పెరిగే కొంది మనకి ఫలితాలు కూడా చాలా త్వరగా వస్తాయి అన్నమాట. కాబట్టి ఆయన అంటున్నాడు, నాయనా మీరు కర్మ మార్గంలో వెళ్ళొద్దు, జ్ఞాన మార్గం వెళ్ళొద్దు. ఎందుకంటే భక్తిని మీద బేస్ చేసి భగవానుడు ఫలితం ఇస్తాడు కాబట్టి మీరందరూ భక్తి నిర్వహించినట్లయితే నాపై అనుగ్రహం చూపించినట్లే. కాబట్టి యోగ మార్గం వద్దు, జ్ఞాన మార్గం వద్దు, కర్మ మార్గం వద్దు. దయచేసి మీరు భక్తిని నిర్వహించండి. భక్తితో భగవంతుడు చాలా త్వరగా తృప్తి పడతాడు. కర్ములకి జ్ఞానులకి యోగులకి వాళ్ళ వాళ్ళ హృదయంలో ఇంకా వేరే ఉద్దేశాలు కూడా ఉండుండొచ్చు. కానీ భక్తులకి వేరే ఏం ఉండదు అనమాట. కేవలం భగవంతుని తృప్తిపరచడం మాత్రమే వాళ్ళ జీవితాలను పణంగా పెడతారు అనమాట. కానీ మిగతా వాళ్ళకి ఎక్కడో దగ్గర వాళ్ళకు కూడా ఎక్కడో ఉమ్, వాళ్ళ స్వార్థం ఎక్కడో దగ్గర కొంత శాతమైనా ఉంటుంది. కానీ భక్తులకి మాత్రం అది ఉండదు. ఒకవేళ ఉంది అనుకోండి, ఆ, ఇంకా మనం పరిపూర్ణం చెందలేదని అర్థం. ఆ తర్వాత ఈ భక్తి మార్గానికి అతి ముఖ్యమైంది. ఎందుకంటే భక్తిని మీరు నిర్వహించాలని చెప్పాడు కాబట్టి పృథు మహారాజు ఆ, భక్తికి అసలైనటువంటి ఆ, మూలం. భక్తి జరగాలి అంటే భక్తిలో ఎదగాలి అంటే లేదా భక్తిలో పరిపూర్ణం చెందాలి అంటే మెయిన్గా కావాల్సింది ఎవరు అంటే బ్రాహ్మణులు వైష్ణవులు కావాలి, భక్తులు కావాలి. అందుకే ఆయన భక్తుల యొక్క ప్రాముఖ్యత చెప్తున్నాడు. భక్తులతో దయచేసి ఎటువంటి విభేదాలు వివాదాలు మనం ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకోవాలి. భక్తి యొక్క విశిష్టత నెలకొల్పడానికి బ్రాహ్మణుల గురించి వైష్ణవుల గురించి లేదా భక్తుల గురించి ఇప్పుడు పృథు మహారాజు తన యొక్క ప్రజలతో మాట్లాడుతున్నాడు. క్షత్రియ కుటుంబం వారి శక్తిని బ్రాహ్మణులు మరి వైశ్యుల ముందు ప్రదర్శించరాదు. ఎందుకంటే వారి వారి సహనం, వారి తపస్సు, వారి జ్ఞానం, వారి విద్యా గుణాలకు అన్ని విధాలుగా వాళ్ళు గౌరవపడిన వాళ్ళు. ఎవరు? బ్రాహ్మణులు వైశ్యులు. బ్రాహ్మణ అంటే కులం బట్టిన బ్రాహ్మణులు కాదు ఇక్కడ కావాల్సింది. కులం బట్టి బ్రాహ్మణులు కాదు. ఎవరైతే బ్రహ్మ విద్యని అంటే వేదాలని పరిపూర్ణంగా సారం అర్థం చేసుకున్న వాళ్ళు ఆ బ్రాహ్మణుల గురించి మాట్లాడుతున్నాం. ఊరికే జంజలు వేసుకున్న బ్రాహ్మణుల గురించి మనం ఇక్కడ మాట్లాడట్లేదు.
ఎందుకంటే ఎప్పుడైతే మనం ఆ, స్వభావాన్ని బట్టి మనం భగవంతుడి పైన పూర్తిగా ఆధారపడి శాస్త్రానుసారంగా అటువంటి గుణాలైన వాళ్ళు మాత్రమే కృష్ణుడు వాళ్ళని బ్రాహ్మణుల కింద పరిగణిస్తున్నాడు. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో మనం చాలా రేర్గా చూడాల్సి వస్తుంది వాళ్ళని. కాబట్టి ఇక్కడ బ్రాహ్మణులు అంటే సడన్ గా మన మనసులోకి వెళ్ళి మా ఇంటి పక్కన కూడా బ్రాహ్మణుడు ఉన్నాడని ఆయన కంపేర్ చేసుకోబాకండి. ఓకేనా? మన దృష్టిలో బ్రాహ్మణులు ఎస్పెషల్గా భగవద్గీత చెప్పిన ప్రకారంగా అంటే వాళ్ళకి భగవంతుడు తప్ప వాళ్ళకి ఇంక వేరే ఆలోచన లేదు వాళ్ళకి. వాళ్ళ కుటుంబం ఉన్నా సరే, వాళ్ళు ఇంకేదైనా వృత్తిలో ఉన్నా సరే, భగవంతుడిపై ఆధారపడుతూ భగవంతుడి యొక్క అనుగ్రహం కోసం వాళ్ళు ఎప్పుడు వాళ్ళు నిరంతరం తప్పిస్తూ ఉంటారు వాళ్ళు. సో అటువంటి వాళ్ళ గురించి పృథు మహారాజు మాట్లాడుతున్నాడు. సో క్షత్రియ కుటుంబం ఎట్టి పరిస్థితిలో వారి శక్తిని బ్రాహ్మణుల ముందు వైశ్యుల ముందు మాత్రం ప్రదర్శించరాదు. మీకు అధికారం ఉండొచ్చు, దర్పం ఉండొచ్చు, కానీ హోదా ఉండొచ్చు, శక్తి ఉండొచ్చు, కానీ వాళ్ళు భక్తులకి అనుకూలంగాను భక్తులకి అనువుగానే ఉండాల్సిందే. ఎందుకంటే వాళ్ళ సహనం, వాళ్ళ తపస్సు, వాళ్ళ జ్ఞానం, వాళ్ళ విద్య ఇవన్నీ ఓకేనా అధికారం కంటే కూడా ఓకేనా హోదా కంటే కూడా అన్నిటికంటే చాలా అత్యుతమైనవి, చాలా గొప్పవి అవన్నీ కూడా. కాబట్టి వాళ్ళ జోలికి మాత్రం మనం పోవడానికి లేదు. వాళ్ళకి అనుగుణంగా వాళ్ళకి అనువుగా మనం ఉండి మన జీవితాన్ని మనం సార్థకం చేసుకోవాలి అని చెప్పేసి. ఎందుకు అక్కడ ఇప్పుడు ఆయనతో పాటు ఆయన కింద ఉన్న సామంతరాజు కూడా అక్కడ ఉన్నారు ఆ సమావేశంలో. రాజర్షులు ఉన్నారు, బ్రహ్మర్షులు ఉన్నారు అక్కడ, దేవతలు ఉన్నారు, అందరికి చెప్తున్నారు అనమాట. ఒకే ప్లాట్ఫామ్ మీద అందరికి చెప్తున్నాడు. వారి పాదాలను పూజించడం వలనే హరికి హరికి ద్వారా సమస్త విశ్వాన్ని పవిత్రం చేసే తన ఘనమైన కీర్తి యొక్క ఐశ్వర్యాన్ని పొందాడు. సారీ, ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చింది. హరికి కూడా ఓకేనా? సమస్త విశ్వాన్ని పవిత్రం చేసే ఘనమైన కీర్తి యొక్క ఐశ్వర్యాన్ని పొందాడు. ఎవరు? హరి కూడా సాక్షాత్తు ఆ భక్తుల్ని పూజించడం వల్ల, ఆ భక్తుల్ని నిరంతరం ఆయన గుండెల్లో పెట్టుకోవడం వల్ల, అందువల్ల హరికి కూడా ఆ, స- ఆ, ఈ సమస్త సృష్టిని పవిత్రం చేసేటువంటి ఆ శక్తి ఎందువల్ల వచ్చిందంట? ఆ భక్తుల్ని నిరంతరం ఆయన గుండెల్లో పెట్టుకోవడం వల్ల. అలాగే ఈ భక్తులు ఆ భగవంతుడి గురించే అందరికి చెప్పారు కాబట్టి హరి యొక్క కీర్తి అందరికి వెళ్ళి తెలిసింది. లేకపోతే హరి యొక్క కీర్తి ఎవరికి తెలుస్తుంది? హరి ఇక్కడ భగవంతుడు ఎక్కడున్నాడు? ఆయన ఒక విగ్రహంలో ఉన్నాడు. విగ్రహం మాట్లాడదు, విగ్రహం తన లీలలు చెప్పుకోదు. మరి పలానా పలానా క్షేత్రంలో పలానా భగవంతుడు ఈ విధంగా వెలిసున్నాడు, ఆ భగవంతుడి యొక్క లీలలు ఇది అని భక్తుడు చెప్తేనే కదా ప్రపంచం అంతా కూడా తెలిసేది. ఈరోజు బృందావనం కావచ్చు, ద్వారకా, మాయాపూర్, పూరి, ఓకేనా? ఇవాళ వేల మంది వేల మంది వేల మంది ఈరోజు అక్కడికి వస్తున్నారు. నాకు ఇంతకుముందు వచ్చేవాళ్ళు, బట్ ఈరోజు విపరీతంగా రద్దీ ఎందుకు పెరిగిందంటే శ్రీల ప్రభుపాదుల వారు వెళ్ళి ప్రపంచం అంతా బృందావనం గురించి, పూరి గురించి, జగన్నాథుడి గురించి చెప్పడం బట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే భక్తులు చెప్తేనే జరుగుతాయి ఇవన్నీ. అందుకని ఘనమైన కీర్తి, భగవాన్ యొక్క ఘనమైన కీర్తి యొక్క ఐశ్వర్యం పొందాడు అని అంటే అది భక్తుడు లేకపోతే జరగదు. అందుకే మీరు చూడండి, ఏ మందిరాల్లో అయితే ఆ, ప్రచారం భగవంతుడి గురించి ప్రచారం జరగదో నెమ్మదిగా ఆ గుడి శిథిలావస్థకు వచ్చేస్తాయి. ప్రజలు కూడా అక్కడ రావడం మానేస్తారు. తర్వాత భవనికి ధూపదీప నైవేద్యాలు కూడా ఇంకా జరగవు. అలాగే మందిరాలన్నీ శిథిలావస్థలోకి వెళ్ళేది. ఎక్కడైతే చిన్నదైనా సరే ఆ లీలల్ని 10 మందికి చేరువేస్తారో భక్తులు, అప్పుడు ఆ చిన్న మందిరం లేదా ఏదో చిన్న గుడిసేసుకొని పడుకున్నా సరే కాలక్రమాలన్నీ పెద్ద పెద్ద మందిరాలు అయిపోతాయి. సో ఇస్కాన్ మందిరాలు మనం గమనించినట్లయితే ఎక్కడో ఊరి బయట చాలా మంది నోట్లో ఎలా నానుతుందంటే
అక్కడ పోయి కట్టుకుంటే ఎవరు వస్తారు, అక్కడ పోయి కట్టుకుంటే ఎవరు వచ్చి చూసుకుంటారు అనుకుంటారు. కానీ అక్కడ పోయి కట్టుకొని ఊరిని గమ్ముకుంటాం కదా. అక్కడ నుంచి మళ్ళీ ఎంతవరకు వీలు అంతవరకు పోయి మేము ప్రచారం చేస్తాం, ప్రచారం చేసి ఆటోమేటిక్ అక్కడికి వస్తారు. సో కాబట్టి ఇక్కడ అందుకే భక్తుల్ని కూడా నిరంతరం హరిని పూజించడం వల్లనే ఆ హరికి ఆ ఘనమైన కీర్తి, అందుకే ఆయనకి ఆ శక్తి కూడా ఉంది. అందరినీ పవిత్రం చేసే, సృష్టిని పవిత్రం చేసే ఆ శక్తి ఎలా వస్తుంది? ఆ హరి ఆ భక్తుని పూజించడం వల్ల అంటున్నాడు. అంటే వారి పాదాలను పూజించడం వల్ల అని చెప్తున్నాడు. ఆయన అడుగుజాడల్లో ఎవరైతే హృదయపూర్వకంగా వారిని పూజిస్తారో భగవంతుడు తృప్తి పడతారు. అలాగే ఆయన ఎలాగైతే పూజిస్తున్నాడో మీరు గమనించుంటారు. కృష్ణుడు సుధాముడిని తన బెడ్రూమ్ తీసుకొని వచ్చి ఆయన పాదాలకి ఆయన అభిషేకం చేస్తున్నాడు. ఆయన యాక్చువల్గా గురుకులంలో జస్ట్ ఫ్రెండ్ అంతే అతను. కానీ మా కృష్ణుడి దృష్టిలో ఫ్రెండ్ అయినా సరే అతను బ్రాహ్మణుడు అతను. అలా ఇలాంటి బ్రాహ్మణుడు కాదు అతను. ఇంత కటిక పేదరికంలో కూడా తన ఫ్రెండ్ ద్వారకాకి రాజైనా కూడా వెళ్ళి నా పరిస్థితి ఇలా ఉందని చెప్పుకోవడానికి ఏమాత్రం తాను ఇష్టపడలేదు. రెండోది, భగవంతుడి మీద పూర్తిగా ఆధారపడిపోయాడు అతను. ఇట్లాంటి ఒక ఘనమైనటువంటి గుణాలు కలిగినటువంటి సుధాముని తీసుకొని ఎక్కడ పెట్టి తన సొంత బెడ్రూమ్లో పెట్టి రుక్మిణీదేవి అమ్మవారు తర్వాత కృష్ణుడు ఇద్దరు కలిసి పాదాభిషేకం చేస్తున్నారు. అందుకే ఇక్కడ వారి పాదాలను పూజించడం ద్వారా వలనే భగవంతుడికి ఆ ఘనమైన కీర్తి పవిత్రం వస్తాం. కాబట్టి ఎవరైతే ఎలాగైతే భగవంతుడు ఎలాగైతే వాళ్ళ పాదాలను పూజిస్తున్నాడో అలాగే ఎవరైతే వారి పాదాలను కూడా అదే భగవంతుడికి అడుగుజాడల్లో నడుచుకుంటూ ఎవరైతే వాళ్ళని గౌరవిస్తారో లేదా వాళ్ళని ఆ స్థాయిలో మళ్ళీ పూజిస్తారో భగవంతుడు కూడా తృప్తి పడతాడు. అందుకే ఇక్కడ మనం యాత్రలకు వెళ్ళినా ఇంకో దగ్గరికి వెళ్ళినా ఓకేనా, మన తోటి భక్తులతో మనం మనం కావాల్సిన వాళ్ళకి ఆ, మన వల్ల చేయగలిగిన ఏదైనా సహాయం ఉంటే ఏదైనా మనం చేయగలిగిన ఉంటే మనం చేసి తీరితే మనము పొయ్యి ముందుకెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళి ముందు దర్శనం చేసుకోవడానికి కంటే కూడా భక్తులకి ఎవరైతే ఆ తోడ్పాటు అందిస్తారో వాళ్ళ యందు భగవంతుడు ఎక్కువ కరుణ, వాళ్ళు ఎక్కువ ఆ ధామంలో ఎక్కువ వాళ్ళు అనుగ్రహం సంపాదిస్తారు వాళ్ళు. అందుకే ప్రభుపాద వారు చాలా సందర్భాలు చెప్తారు అన్నమాట. నువ్వు పరిగిస్తా వెళ్ళొద్దు భగవంతుని చూడడానికి, నువ్వు చేసే సేవను బట్టి భగవంతుడి పరిగెత్తకుండా నీ దగ్గరకు వచ్చి నిన్ను చూడాలా అని చెప్పి ప్రభుపాద వారు ఎన్నో సందర్భాలు చెప్పుకున్నారు. మన తోటి భక్తులకి మనకి ఆ జాలి, ఆ దయ, ఆ కరుణ మనకి లేదనుకోండి, భగవంతుడు దరిదాపులో కూడా మనం చూడడం మనం అనుకోవడమే నేను పోయాను ఆడికి వెళ్ళాను అవి చూశాను ఇవి చూశాను అని. అట్లా ఉండింది ఇట్లా ఉండింది అక్కడ పరిగెత్తాము ఇక్కడ పరిగెత్తాము. మన తోటి ఉన్న వాళ్ళకి మనం మనం చేయగలిగింది, మనం మనకున్నటువంటి పరిస్థితి మనం చేయగలిగింది మనం చేయడానికి మన మనసు ఉంటేనే భగవంతుడు కూడా ఆ మనసులో ఆయన తిష్ట వేస్తాడు. లేకపోతే తిష్ట వేసే ప్రసక్తే లేదు. లేదా ఆయన మన వైపు కూడా చూసే పరిస్థితి లేదు. కాకపోతే అక్కడ విగ్రహం ఉంది కాబట్టి కళ్ళు మన వైపు చూస్తున్నాడు, మన ఫీలింగ్ అనమాట ఆయన నన్ను చూస్తున్నాడు అని. అంతేగాని యాక్చువల్లీ మన దరిదాపులో కూడా ఎక్కడ లేదు. లేదా రెండోది, ఎవరైనా భక్తుడు మన కోసం ప్రార్థించాలి. భక్తుడు మన కోసం ప్రార్థించాలి. ఆయన కొద్దిగా చూడు ఈయన సంగతి ఏదో చాలా రోజుల నుంచి పాపం కష్టపడుతున్నాడు, అవకాశం ఉంటే నాకేదైనా నువ్వు ఏదైనా ఫలితం ఇవ్వదలుచుకుంటే ఆ ఫలితం ఆయనకి కావాలంటే నేను ఒకసారి ఆయనకి ఆ ఫలితం దొరికిందంటే ఖచ్చితంగా నీ భక్తుడు అవుతాడు అతను. కాబట్టి దయచేసి నువ్వు నువ్వు కొద్దిగా అనుగ్రహించు అంటే అప్పుడు చూస్తాడు భగవంతుడు. ఎలాగైతే నారద వారు కుబేరులు కుమారులకు చేసినట్టు. లేకపోతే భగవానుడికి ఏం అవసరం, కుబేరులు కుమారులు పోయి ఆయన వాళ్ళని శాపం నుంచి విముక్తి చేయాలి లేదా వాళ్ళకి మోక్షం కలగాలని నారద వారు చెప్పారు కాబట్టి.
అలాగే కృష్ణుడు ఇంద్రుడిపై ఆగ్రహం ఏ స్థాయికి ఉండాలంటే ఆ స్థాయికి ఉండాలి. కానీ ఇంద్రుడు ఏం చేశాడు? సురభి ఆవును తీసుకొని వచ్చుకున్నాడు. ఎంతో కొంత భగవంతుడు ఆ, ఆ స్థాయి తీవ్రమైనటువంటి నిర్ణయాన్ని మళ్ళీ దండన ఇవ్వకుండా కాపాడుకోవడానికి భక్తుని తీసుకొచ్చుకున్నారు. సో అంతే, మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇంత అవకాశం మనకు దొరికింది. ఎవరైతే సెల్ఫ్లెస్గా ఉంటారో, సెల్ఫ్లెస్గా అంటే ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారో, 10 మందిని ముందు పెట్టి మనం వెనకాల ఉండాలి అనే భావనలో ఉంటారు, వాళ్ళకి ఎప్పుడు భగవంతుడు తోడుంటాడు. వాళ్ళకి నిజం చెప్పాలంటే ప్రపంచమే దాసోహం అయిపోద్ది. కాకపోతే అది అది తెలియడానికి కొంత టైం పడుతుంది. అది జరగడానికి కొంత టైం పడుతుంది. కానీ ఇలాంటి ప్రిన్సిపల్స్ ని ఫాలో అవడానికి మనం భక్తిలోకి వచ్చింది. ఇంతకుముందు మన స్వార్థమైన వాళ్ళమే. ఇంతకుముందు మన గురించి మనం ఆలోచిస్తూ మన మన బాగోగులు మాత్రమే, అది తప్ప ఇంకా వేరేది ఏది మనకు లేదన్నట్టుగా మనం జీవించాం. భక్తిలోకి వచ్చింది ఎందుకనంటే ఆ స్వభావం పోగొట్టుకోవడానికి. ఆ స్వభావం పోగొట్టుకొని భక్తుల మధ్యలో, ఓకేనా, వాళ్ళ వాళ్ళ యొక్క ప్రవర్తన కావచ్చు, వాళ్ళ వ్యవహారం కావచ్చు, అవన్నీ మనం సహించి భరిస్తూ మనల్ని మళ్ళీ అయినా కూడా వాళ్ళకి మనం చేసేటువంటి సేవ భగవంతుడిని చాలా తృప్తిపరుస్తుంది. ఎందుకంటే అంత ఈజీ కాదు అవన్నీ. అంటే ఇతను కృతనిశ్చయంతో ఉన్నాడు ఏదైనా సరే, అందుకని నేను చెప్పిన అదే సూత్రాలు ఇతను పాటిస్తున్నాడు అంటే తెలుసు తనకి గర్వం ఉంది, తనకి అహంకారం ఉంది, ఇతనికి కావలసినంత మదం ఉంది. అయినా కూడా, ఇన్ని ఉన్నా కూడా తన తోటి భక్తులతో సహిస్తున్నాడు. వాళ్ళ 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 యొక్క ప్రవర్తనతో ఎన్నిసార్లు విసుగొచ్చినా సరే వాళ్ళని పోగొట్టుకోదలుచుకోలేరు. ఎన్ని రకాలుగా తను ఇబ్బంది పడుతున్నా సరే వాళ్ళకి మాత్రం ఆ, వీలైనంత వరకు భగవాన్ యొక్క సేవలో నిమగ్నం చేస్తున్నారు వీళ్ళు. అది అది చూసి భగవాన్ తృప్తి పడతాడు. మన డబ్బులో లేకపోతే మన హోదానో లేకపోతే మన ఆడంబరాలు అస్సలు సమస్య లేదు. ఎందుకంటే భగవంతుడికి ఇవన్నీ అవసరం లేదు. ఏ భావంతో నువ్వు నన్ను సేవ చేస్తున్నావు? బా, ఈ భాగ్యం నాకు కలిగింది నాయన, భగవానుడికి నేను సర్వదా కృతజ్ఞతతో నేను ఈ సేవ చేసుకుంటాను, ఆ భావంతో చేస్తున్నావా? లేకపోతే అనవసరంగా నేను పేరు ఇచ్చాను ఈ సేవకి, ఇక నాకు తప్పేటట్లేదు, ఇంకా నాకు ఏదో ఒక విధంగా ఎట్లా త్వరగా చేసుకొని నేను ఎట్ట దీని నుంచి బయటపడాలా, ఆ భావంతో చేసే సేవ వల్ల మనకి ఎటువంటి ప్రయోజనం లేదు. పైగా అలాంటి భావనలో మనం ఎక్కువ అపరాధాలు చేసేది కూడా ఇంకా ఎక్కువ అయిపోతుంది మనకి. సో కాబట్టి ఎవరైతే ఇటువంటి అడుగుజాడల్లో ఉంటారో, భగవంతుడు ఎలాగైతే భక్తుల్ని సేవించేటువంటి ఆ యొక్క ఆ, ఏ భావంలో భగవంతుడు సేవ చేస్తున్నాడో అదే భావంలో, ఆ, అదే అడుగుజాడల్లో కానీ వెళ్తే భగవంతుడు తృప్తి పడతాడు. నిత్య కృత్యములలో భాగంగా వారికి రోజుకు సేవించినట్లయితే ఒకరు తృప్తి పడడమే కాకుండా త్వరగా మోక్షం సిద్ధిస్తుంది. వారిని సేవించడం కంటే మించింది లేదు. రోజు వాళ్ళ సేవ దొరికింది అనుకోండి, ప్రతిరోజు వాళ్ళకి వాళ్ళు తృప్తి పడడమే కాదు, మోక్షం అంటే వాళ్ళు త్వరగా వైకుంఠానికి వెళ్ళిపోతారు, త్వరగా వాళ్ళు భగవంతుని చేరుకునేస్తారు. వారిని సేవించడం కంటే ఇంక మించింది ఇంకేదీ లేదు ఇంకా. పృథు మహారాజు వాళ్ళ ప్రజలకు చెప్తున్నాడు, తన కింద ఉన్నటువంటి రాజులు చెప్తున్నాడు, అధికారులు చెప్తున్నాడు, ఈవెన్ అక్కడ సమావేశమైనటువంటి దేవతలు చెప్తున్నాడు, రాజర్షులకి, బ్రహ్మర్షులకు చెప్తున్నాడు. యజ్ఞకుండం నుండి నేరుగా ఫలంను స్వీకరించడం కంటే భక్తుల యొక్క నోటి నుండి స్వీకరించడం ఆయనకు చాలా తృప్తినిస్తుంది. అంటే అర్థం ఏంటి? చాలా మంది యజ్ఞంలో బ్రాహ్మణులు వేస్తూ 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 ఉంటారు కదా, హోమం నిర్వహిస్తూ నిర్వహిస్తూ ఉంటారు.
యజ్ఞకుండం అంటే ఏం లేదు, అది విష్ణు యొక్క నోరు అది. సో యజ్ఞాల్లో ఆయన వాళ్ళందరూ కూడా అవన్నీ వేస్తూ ఉంటే, ఆ, పండ్లు ఫలాలు లేకపోతే నెయ్యి, దానికి సంబంధించినవన్నీ వేస్తూ ఉంటే భగవంతుడు అగ్ని రూపంలో దాన్ని తీసుకుంటున్నాడు మొత్తం. నేను నేరుగా ఆ ఫలాన్ని నేనే తీసుకుంటాను, ఆ ఫలాన్ని నేరుగా తీసుకుంటున్నాను, ఆ ఫలాన్ని దానికంటే కూడా ఎవరైతే భక్తులకి ప్రసాదం పెడతారో ఆ భక్తులు ఆ ప్రసాదాన్ని స్వీకరించి వాళ్ళు స్వీకరించి ఉంటారో వాళ్ళ నోటి ద్వారా పరమాత్ముడిగా నేనే తింటున్నాను. వాళ్ళ హృదయాల్లో ఉన్నటువంటి పరమాత్మగా నేను తింటున్నాను. మీరు బ్రాహ్మణులకి ఇచ్చేటువంటి, మీరు వాళ్ళ యొక్క కడుపు నింపినట్లయితే ఆ కడుపు నింపడంతో నేను ఇంకా ఎక్కువ తృప్తి పడతాను. మీరు యజ్ఞంలో వేసేదానికంటే కూడా, యజ్ఞంలో ఇవన్నీ వేసేదానికంటే ఇవన్నీ వేసి ఎస్ అది కూడా అది నేను నేరుగా స్వీకరిస్తున్నాను. కానీ ఇక్కడ భక్తుడు తినింది తినింది నేను ఆస్వాదిస్తున్నాను. ఈ రెండింటితో కంపేర్ చేస్తే నాకు యజ్ఞంలో నేను తీసుకున్న ఫలం కంటే కూడా ఆ భక్తుడి యొక్క నోటి ద్వారా వచ్చినటువంటి ఆ ప్రసాదం ఏదైతే ఉందో దాంట్లో నేను ఎక్కువ, అది నేను ఎక్కువ ఆస్వాదిస్తాను. అది నాకు ఎక్కువ తృప్తినిస్తుంది అంటున్నాడు భగవంతుడు. అందుకనే మనం మన సాంప్రదాయాల మెయిన్ భాగం ఏమైందంటే ముందు బ్రాహ్మణులకు పెట్టాలి, లేదా ముందు వైష్ణవులకి పెట్టాలి, భక్తులకు పెట్టాలి ముందర. ఎందుకంటే వాళ్ళు తృప్తి పడితే భగవంతుడు తృప్తి పడినట్టే. అందుకే వాళ్ళు సంతోష పెడితే మనం సంతోషపడిపోయినట్టే, భగవంతుడు సంతోషపడినట్టే. కా- ఇవన్నీ పృథు మహారాజు తర్వాత వచ్చినటువంటి ఎంతో మంది రాజులు చేసుకున్న పాండవులు చేసింది అది. గొప్ప గొప్ప సంస్థానాలు మనం చూసే వాళ్ళందరూ అంతంత పెద్ద గుళ్ళు ఎందుకు కట్టారు? చోళరాజులు, పాండ్యరాజులు, ఆ, అలాగే మన కాకతీయ రాజులు కావచ్చు, ఆ, లేకపోతే మన కృష్ణదేవరాయలు. అంటే వీళ్ళకి అధికారం లేదా? వీళ్ళకి హోదా లేదా? వీళ్ళకి సంపద లేదా? ఇందు మరి వాళ్ళ కొలువులో ఆ, గురువుల్ని, బ్రాహ్మణుల్ని, మంత్రుల్ని ఇంతమంది ఎందుకు పెట్టుకున్నారు? వాళ్ళు ఎందుకు పెట్టాల్సిన అవసరం ఏంటి వాళ్ళకి? ఎందుకంటే వాళ్ళ ఆదేశాల మేరకు వాళ్ళని తృప్తిపరిస్తేనే భగవంతుడు తృప్తిపడి వాళ్ళకి రక్షణ ఇస్తాడు వాళ్ళకి. అందుకే ఎప్పటికైనా సరే మన మన వ్యక్తిగతంగా మనం సంపాదించింది మనకి ఎంత మేలు చేస్తుందో తెలియదు, కానీ అది అది పేరు ప్రఖ్యాతులు కావచ్చు, ఇంకా డబ్బు, హోదా ఏదైనా కావచ్చు, అవి మనకి నిజంగా అవి భగవంతుడి సేవలో వాడలేకపోతే, భక్తుల సేవలోకి వాడలేకపోతే వాటి వల్ల మనకి పెద్ద ప్రయోజనం ఏమి ఉండదు. వాటి వల్ల మనం ఇంకా మన జీవితాన్ని నాశనం చేసుకుంటాం మనం. బ్రాహ్మణులు వారి శ్రద్ధ, తపస్సు, శాస్త్ర సారం, ఇంద్రియ మరియు మనసు నిగ్రహం, ధ్యానంతో వేదాలు బలపరుస్తారు. జీవితం యొక్క నిజమైన ఉద్దేశంను ప్రచారం చేస్తారు. వాళ్ళ శ్రద్ధతో, వాళ్ళ తపస్సుతో, వాళ్ళ శాస్త్రం యొక్క సారాన్ని వాళ్ళు పూర్తిగా అవగాహన చేసుకోవడం వల్ల, ఇంద్రియ మరియు మనసు నిగ్రహం వల్ల, ధ్యానంతో వాళ్ళు వేదాలను బలపరుస్తారు. అంటే వేదాలని వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రతి ఒక్కరికి అందేటట్టు చేస్తున్నారు. వేదంలో ఉన్న విషయాలన్నీ నిజము అని వీళ్ళు వేదంలో ఉన్న వాటన్నిటిని వీళ్ళు పాటిస్తూ అవన్నీ కరెక్టే అని చెప్పేసి వీళ్ళు నిర్ధారించడం వల్లనే వేదాలని 10 మంది పాటిస్తారు. భగవంతుడు జస్ట్ థీరీ చెప్పాడు వాళ్ళకి, జస్ట్ థీరీ రూపంలో ఇది మంత్రాలు ఇచ్చేసాడు అంతే. ఆ మంత్రాలు నిజంగా పనిచేస్తాయా లేదా, ఆ మంత్రాలు నిజంగా ప్రయోజనం ఇస్తాయా లేదా అని దాన్ని టెస్ట్ చేసేది ఎవరు? బ్రాహ్మణులే. అది టెస్ట్ చేసిన తర్వాత బాగా, అంటే చెప్పినవన్నీ పాటించి సాక్షాత్కారం పొందిన తర్వాత దాంట్లో ఉన్న సారాన్ని ప్రజలకి ప్రచారం చేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే ప్రజలు అది చదివి అర్థం చేసుకొని పాటించే అంత అవకాశం వేరే వర్ణాలకు లేవు.
మనకి రెండు మార్గాలు ఉన్నాయన్నమాట. ఒకటి, మనం మ్యాథ్స్ టీచర్ లెక్క ఇచ్చాడు అనుకోండి, ఆ లెక్క మనం చేసుకుంటూ ఉండొచ్చు. కానీ మనము లెక్క చేయాలి అని అంటే ఇచ్చినటువంటి లెక్కని మనం ఫైనల్ గా మనకి ఆన్సర్, పరిష్కారం, ఒక సొల్యూషన్ కావాలి అని అంటే మనకి గంట సేపు టైం పట్టచ్చు, లేదా 2 గంటలు టైం పట్టచ్చు. ఓకే. కానీ అదే ఒక అనుభవమైనటువంటి ఒక టీచర్ దగ్గరికి వెళ్ళి ఇది నాకు అర్థం కావట్లేదు అంటే 2 నిమిషాలు దాన్ని సాల్వ్ చేసేస్తాడు. ఎందుకని? ఆ 2 గంటలు మనకి ఏదైతే పట్టిందో ఆ 2 గంటలు, ఆ 2 గంటల యొక్క సాధన ఈ టీచర్ అంతకుముందు చేసేస్తున్నాడు. అది చేసాడు కాబట్టి ఈ రోజు మనకి చాలా సులభంగా మనకి దాని ఆన్సర్ ఇచ్చేస్తున్నారు వాళ్ళు. అలాగే మనం శాస్త్రాలు చదివి దాంట్లో ఉన్న విషయాల్ని మనం పాటించి దానివల్ల మనం ప్రయోజనం పొందాలంటే కొన్ని వేల కోట్ల జన్మలు పడుతుంది దాంట్లో ఉన్న ప్రయోజనం మనం పొందాలంటే. కానీ బ్రాహ్మణులు ఏం చేస్తున్నారు? ఇదంతా పలేదని, ఇదంతా ఇదిగో ఇది ఉంది కదా, ఇది చేసేసుకో, నీకు అదే ఫలితం వచ్చేస్తా అంటారు. ఎలాగైతే ఇప్పుడు మనకి ఇప్పుడు ఎలాగైతే చైతన్య మహాప్రభు ఒక ఒక భక్తుడి రూపంలో వచ్చాడు ఇప్పుడు. కృష్ణుడే భక్తుడి రూపంలో వచ్చి మనకి ఏం చేస్తున్నాడు? ఎలా కృష్ణుడు తృప్తిపరచాలో చెప్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు? మనకున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న ఆ ధ్యానాలు చేయలేము, ఆ యజ్ఞాలు చేసి ఆ విగ్రహాలను చేయలేము, నామ సంకీర్తన చేసుకొని నీకు అంతకంటే ఎక్కువ ఫలితం వస్తున్నాడు. ఇదంతా ఎవరు నిర్ధారించారు? చైతన్య మహాప్రభు సాక్షాత్తు భగవంతుడు భక్తుడి రూపంలో వచ్చి దాని సాక్షాత్కారం పొంది తన తన పూర్తిగా దాన్ని పాటించి సాక్షాత్కారం పొంది మనకి చెప్తున్నాడు అనమాట. మనం ఇప్పుడు ఈజీగా దాన్ని హరినామం చేసేసుకుంటున్నాం. కాబట్టి అందుకే వాళ్ళు గొప్పవాళ్ళు. వాళ్ళు మనకి జీవితంలో అత్యంత ఉన్నతమైన పరిపూర్ణ స్థితిని చాలా సులభంగా మనకి అందించగలుగుతారు. చాలా ఈజీగా మనకి అది అందేలాగా చేయగలుగుతారు. ఎందుకంటే కష్టం అంతా వాళ్ళు పడి మనకి చాలా సింపుల్గా మార్గం ఇచ్చేస్తున్నారు. వాళ్ళు ఎన్నో దారులు తిరిగి 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 ఎన్నెన్నో వంకలు డొంకలు అన్ని వాళ్ళు ప్రయాణించి వాళ్ళ దగ్గరికి ఒక క్షేత్రానికి వెళ్తారు వాళ్ళు. ఇప్పుడు మనం వెళ్ళి మనం అడిగామనుకోండి, ఎలా వెళ్ళండి స్వామి అక్కడికి వెళ్ళాలంటే వాళ్ళు చెప్పేస్తారు, ఇటు పోతే చాలా కష్టం అవుద్ది, అట్లా పోయి ఆ దారి నుంచి మీరు వచ్చారనుకో చాలా సులభం అయిపోద్ది అని చెప్పేస్తారు వాళ్ళు. ఎందుకంటే పడిన కష్టం అంతా వాళ్ళు పడ్డారు. మనకేమో ఇదిగోనైనా ఈ మాత్రం చేసుకో చాలు, నీకు అదే ఫలితం, నువ్వు చాలా ఈజీగా వెళ్ళిపోతావు అక్కడికి అంటారు. అంటే వాళ్ళు నిజంగా ఎంత దయామయులు అంటే మనకి వాళ్ళు కష్టపడి మనకి దానికి కావాల్సినటువంటి పరిష్కారం చాలా సులభంగా ఇచ్చేస్తున్నారు మనకి. అందువల్ల వాళ్ళు పూజనీయులు వాళ్ళు. అంటే వాళ్ళని మన జాతకాల కోసం వాడుకోకూడదు. మా అమ్మాయికి ఎప్పుడు పెళ్ళి అవుతుంది, మా అబ్బాయి ఎప్పుడు అమెరికా పోతాడు, మీ ఇల్లు కడతామా కట్టమా, ఏనా? ఇది కాదు వాళ్ళ దగ్గర నుంచి మనం అడగాల్సింది. మనం ఎప్పుడు దీని నుంచి బయటపడతామా అని అవి అడగాలన్నమాట మనం. అవి మనం ముఖ్యంగా మన కర్మ నుంచి మనం ఎట్లా బయటపడడానికి, భగవంతుడి దగ్గరికి ఇంకా త్వరగా చేరుకోవడానికి, ఇంకా భగవంతుడి ఆశ్రయం పొందడానికి ఏం చేయాలా, దాని గురించి ఎక్కువ అడగాలి మనం. ఆయన అంటున్నాడు ఇంకా, నా జీవితాంతం బ్రాహ్మణులు మరియు వైష్ణవుల పాద పద్మ ధూళి నా కిరీటంపై నిరంతరం మోయాలని అభిలాషిస్తున్నాను. ధూళిని తన తలపై మోయగలిగిన వాడు పాపపు ఫలాలను అతి త్వరలో విముక్తి పొందడమే కాకుండా మంచి లక్షణాలను పెంచుకుంటాడు. నా జీవితాంతం నేను వాళ్ళ పాదధూళి నా కిరీటమై పెట్టుకోవాలనుకుంటున్నాను నేను. జీవితాంతం అది నా కోరిక, నా అభిలాష. ఎందుకంటే తన తలపై ఎవరైతే ఈ ధూళిని తను మోస్తున్నాడో తన పాపపు ఫలాలన్నీ విముక్తి పొందడమే కాకుండా మంచి లక్షణాలు పెంపొందించుకుంటాడు, గొప్ప గుణాలు సాధిస్తాడు, దైవీ గుణాలు సాధిస్తాడు అతను. వారి మంచి ప్రవర్తన, కృతజ్ఞతాభావం, పెద్దల ఆశ్రయం తీసుకోవడమే నిజమైన సంపద. బ్రాహ్మణ గుణాలు కలిగిన వాడు సకల సంపదలు పొందుతాడు. బ్రాహ్మణులు గోవులు మరియు ఆ, నాపై ఆ భగవంతుడు తృప్తి పడుగాక. సో ఏమన్నాడు ఇక్కడ? వాళ్ళకి వారి మంచి ప్రవర్తన, వాళ్ళ కృతజ్ఞతాభావం, పెద్దల ఆశ్రయం తీసుకోవడమే నిజమైన సంపద. బ్రాహ్మణ గుణాలు కలిగిన వాడు సకల సంపదలను పొందుతాడు. అందుకే మనకి వాళ్ళ ఆశీస్సులు కావాల్సి వస్తుంది, వాళ్ళ ఆశ్రయం మనకు కావాలి. వాళ్ళు
వాళ్ళు తృప్తి పడితే మన కర్మ నుంచి మనం బయటపడిపోతాం మనం. కాబట్టి ఆ భగవంతుడు ఆ బ్రాహ్మణులపై ఆ గోవులపై నాపై కూడా భగవంతుడు తృప్తిపడుగాక. భగవంతుడు తృప్తిపడితే బాగున్ను. భగవంతుడు నన్ను తృప్తిపడాలన్నా నేను చేయగలిగింది ఎంతో నేను చేస్తున్నాను. నేను చేయగలిగింది ఆవుల్ని నేను సంరక్షిస్తున్నాను. బ్రాహ్మణులు తగిన గౌరవంగా నేను వాళ్ళని ఆదరిస్తున్నాను. దయచేసి నేను చేసిన ఈ సేవకు కొద్దిగా నువ్వు తృప్తిపడు. నాపై నువ్వు దయదలుసు అని చెప్పి పృథు మహారాజు ఆ, వాళ్ళ సమక్షంలో భగవంతుడిని వాళ్ళు వేడుకుంటూ వాళ్ళకు కూడా మార్గదర్శకం ఇస్తున్నాడు. అయితే మనతో పాటు ఎప్పుడు ఉండడం వల్ల మనకి వాళ్ళకి ఆ, మనకి మనకి వాళ్ళ ప్రాముఖ్యతను మనం తగ్గిస్తాం మనం. మనతో పాటే ఉన్నాడు కాబట్టి మనతో పాటే జరుగుతున్నాడు కాబట్టి అంతా మనలాగే ఉన్నాడు కాబట్టి నేను ఎందుకు గౌరవించాలి, గౌరవించాలన్న మనసు మనకి రాదు. మనలాగే ఉండొచ్చు వాళ్ళు, మనలాగే వాళ్ళు తినొచ్చు, మనలాగే వాళ్ళు పడుకోవచ్చు, మనలాగే వాళ్ళు మాట్లాడవచ్చు. కానీ వాళ్ళు చేసే సాధన వాళ్ళు ఆ, ముఖ్యంగా సన్యాసులు మహారాజులు, సో వాళ్ళు వాళ్ళ యొక్క సంకల్పం భగవంతుడిని 10 మందికి అందించాలి అనేటువంటి వాళ్ళ సంకల్పం చేశారా, అది చాలు. మనం వాళ్ళని జీవితకాలం వాళ్ళని మనం నిరంతరం వాళ్ళకి మనం సేవ చేసుకోవడానికి అదొకటి చాలు. మేబీ కొన్ని విషయాల్లో మనకి అర్థం కాకపోవచ్చు వాళ్ళు, కొన్ని విషయాల్లో ఆ, మనం వాళ్ళని తక్కువగా చూసే భావన కలగచ్చు. కానీ భగవంతుడి కోసం వాళ్ళ జీవితాలు పణంగా పెట్టారంటేనే మనం అక్కడే మన వల్ల కానిది వాళ్ళు చేయగలుగుతున్నారు. మనం మనకి చాలా కఠినమైన పని కుటుంబాలను పక్కన పెట్టి ఈ కొన్ని బాధ్యతల్ని తీసి భగవానుడి కోసం మన జీవితాన్ని అర్పించడం అనేది మన వల్ల కాదు. కా కానప్పుడు ఆ ఒక్క విషయంలో మిగతా ఎన్ని రకాలుగా వాళ్ళ వాళ్ళ గుణాలు, వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ యొక్క వ్యవహారం, వాళ్ళ ప్రవర్తన అవి ఎట్లా ఉన్నా కూడా వాళ్ళ జీవితాన్ని కృష్ణుడికి అర్పిస్తున్నారు చూసారా, దానికే మనం కళ్ళు మూసుకొని వాళ్ళని నిరంతరం వాళ్ళని గౌరవించుకుంటూ వాళ్ళు ఏదైనా చెప్తే ఆదేశిస్తే మనం చక్కగా వాళ్ళ అడుగుజాడల్లో మనం నడిచామంటే చాలు, భగవంతుడు తృప్తి పడతాడు. లేకపోతే మన మన యొక్క డబ్బులతో, మన సంపదలతో, మన హోదాలతో ఇక్కడ ఎవరిని ఈవెన్ మన మన వాళ్ళతో ఈవెన్ మన కుటుంబ సభ్యులే తృప్తి పడరు అసలు. అటువంటి భగవంతుడు తృప్తి పడే ప్రసక్తే లేదు అసలు. ఏదైనా సరే హార్ట్ఫుల్ డీలింగ్స్ అంటే హృదయపూర్వకమైనటువంటి హృదయపూర్వకమైనటువంటి సంబంధాలు అవే తృప్తినిస్తాయి. ఇవన్నీ మనకి అలంకరణగా ఉండొచ్చేమో, 10 మంది మనకి చూడడానికి ఇదంతా మనకి ఉపయోగం, ఆ, వాళ్ళకు కొంత మన పట్ల గౌరవించడానికి ఉపయోగపడతాయేమో కానీ ఆ గౌరవం జీవితకాలం ఆ, నిలబడాలి. సరే, ఆ, నిలబడాలి అంటే 100% మనం భగవంతుడిని మనం నిత్యం ఆశ్రయించాలి, భక్తుల్ని నిత్యం ఆశ్రయించాలి. అందుకే వాళ్ళు ఒక 2 మాటలు అన్నా, 2 మాటలు వాళ్ళు ఆ, అటు ఇటు కొంచెం ఆవేశంలో కొంచెం అటు ఇటు పడినా కూడా ఆ, నేను పొందబోయేటువంటి లక్ష్యానికి ఇవన్నీ మనం భరించడంలో పెద్ద తప్పేం లేదు అనే భావన మనకు కలగాల. వీళ్ళు నాకు కృష్ణుడు ఇవ్వబోతారు, పైగా నా ప్రవర్తన నేను మార్చుకోవాలి, నా స్వభావం నేను మార్చుకోవాలి, వాళ్ళకి నేను అనుకూలంగా నేను వెళ్ళాలి అని ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో, ప్రయత్నం చేసేవాడు భగవంతుడు తృప్తి పడతారు అనమాట. అఫ్ కోర్స్ ఆ గుణగణాలు మనం సంపాదించుకుంటామో లేదో తెలియదు ఈ జన్మలో. కానీ మనం చేసే ప్రయత్నము భగవంతుడు తృప్తిపరిచి భగవంతుడి యొక్క అనుగ్రహంతో త్వరగా మనకి ఆ గుణాలు, వాళ్ళని ఆ, నిత్యం గౌరవించేటువంటి ఆ స్వభావం మనకి ఖచ్చితంగా కల్పిస్తాడు మనకి భగవంతుడు. సో అందువల్ల ఆ,
మళ్ళీ భక్తులు అంటే దయచేసి ఓకేనా, వీళ్ళ కాషాయం వేసుకున్న వాళ్ళే భక్తులు కాబట్టి మన పక్కన ఉన్న లేదా మనకంటే తక్కువ వయసు ఉన్న కానీ ఆ, తను కృష్ణుడి సేవలో సాధనలో ఉన్నట్టు అతను కూడా భక్తుడే, వాళ్ళు కూడా భక్తులే. వాళ్ళతో మనం వ్యవహరించే తీరు భగవంతుడు ఖచ్చితంగా చూస్తాడు. వీళ్ళు మనతో పాటేలే, మనలాగేలే, వీళ్ళ పూర్వం నాకు తెలుసులే, వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు, ఇప్పుడు ఇట్లా వచ్చారు, ఆ యొక్క లోకువ భావన. వాళ్ళు భక్తి భక్తి చేస్తున్నారు అంటేనే భగవంతుడు వాళ్ళకి ఆశ్రయం ఇస్తున్నట్టే, ఇంకా లెక్క అది. భగవంతుడి ఆశ్రయంలో వాళ్ళు ఉన్నట్టే. సో వాళ్ళ పట్ల కూడా మనకి అటువంటి గౌరవం, అటువంటి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఆ మర్యాద మనం ఇచ్చి తీరాల్సిందే మనం. దాంట్లో ఎటువంటి ఇది లేదు, ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే భక్తులు అంటే కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే వీళ్ళు కాషాయం వేసుకొని గడ్డాలు మీసాలు పెంచేసుకొని అంతా నెరిసిపోయి వాళ్ళకి సేవ చేసి నా పక్కన ఉన్న వాళ్ళతో మాత్రం వాళ్ళని కోప్పడుతూ వాళ్ళని తక్కువ భావంతో చూసి వాళ్ళని ఇదిలించుకుంటూ వాళ్ళని కసురుకుంటూ ఉన్నట్లయితే భగవంతుడు కాదు, భక్తులు కూడా తృప్తి పడరు అనమాట ఆ విషయంలో. అప్పుడు మనం మనం చేసే సాధన, మనం చేసే సేవ అది ఏ పద్ధతిలో భగవంతు తృప్తి పడనప్పుడు, భక్తు తృప్తి పడనప్పుడు దానివల్ల మనకి వచ్చే ఉపయోగం లేదు, కాకుండా ఓన్లీ శ్రమ మాత్రం మిగిలి రెండోది ఏంటంటే అంతకంటే మించి అపరాధాలు మళ్ళీ ఇంకా ఎక్కువ చేసుకుంటాం మనం. సో పృథు మహారాజు ఇచ్చినటువంటి ఆదేశాలు అండ్ చివరిగా ఈ పృథు మాటలు విన్న దేవతలు, పితరులు, బ్రాహ్మణులు, మన భక్తులు ధన్యవాదాలు తెలిపి అతనికి శ్రేయస్సు కోరుకున్నారు. అందరూ కూడా తనని దీవించారు. తను బాగుండాలి, ఇంకా చాలా గొప్పగా ఆదేశాలు ఇచ్చాడు. వాళ్ళు ఎంతో ఎంతో సంతోషపడి ఆయనకి దీవెనలు ఇచ్చారనమాట. నువ్వు శ్రేయస్సు, నువ్వు ఎల్లకాలం బాగుండాలి అని చెప్పి. వాళ్ళు ఏమంటున్నారు చూడండి, వాళ్ళు తండ్రి పుత్రుడి ద్వారా పున్నాది నరకాలను విడుదలవుతాడు అన్న వేదవాకు పృథు నిరూపించాడు. పృథు యొక్క తండ్రి వేణ పరమ దుర్మార్గుడయి బ్రాహ్మణులు అతన్ని చంపేశారు అతన్ని. కానీ ఇప్పుడు పృథు మహారాజు గొప్ప భక్తుడు అవడం వల్ల ఇప్పుడు వీణ కూడా వైకుంఠం వెళ్ళిపోతాడు ఇప్పుడు. అంటే పున్నాది లోకాల నుంచి కాపాడేవాడే పుత్రుడు అని చెప్తారు, లేదా సంతానం. దానికోసం ఇప్పుడు ఆ సంతానంలో ఉన్నటువంటి ఇప్పుడు పృథు మహారాజు భక్తుడయ్యాడు. ఎంత గొప్ప భక్తుడయ్యాడంటే ప్రజలు, దేవతలు, రాజర్షులు అందరూ ఆయనకి ఆయన్ని ఆయన యొక్క పాలనలో ఎంతో ఆనందంలో ఉన్నారు, తృప్తి పడ్డారు. కాబట్టి భగవంతుడు తృప్తి పడ్డాడు కాబట్టి తనకు జన్మనిచ్చినటువంటి వీణ లాంటి కసాయి దుర్మార్గుడు కూడా వైకుంఠం వెళ్తున్నాడు. ఎలాగైతే ప్రహ్లాదుడు భక్తుడు కావడం వల్ల వాళ్ళ తండ్రి హిరణ్యకశిపుడు ఎట్టయితే వైకుంఠం వెళ్ళాడు, అట్లానే వీణ కూడా వైకుంఠం వెళ్ళాడు పృథు మహారాజు వల్ల. సో అంత గొప్ప, అంటే మన వంశంలో ఒక్కడు భక్తుడు అయితే చాలు. ఆ భక్తుడు వల్ల ఆ వంశానికి కూడా ఉద్ధరించబడుతున్నారు. మళ్ళీ మనకి ఇక్కడ ఇంకొక పాయింట్ ప్రూవ్ అయింది మనకు. సో సంతానం ఉండేది ఓకేనా, మన యొక్క మన మన పేరు ప్రఖ్యాతులు, మన సంపద ఇవి వాళ్ళకి ఇవ్వడానికో లేకపోతే వాళ్ళ ద్వారా మనం పొందడానికో కాదనమాట. మనకి సంతానం ఉండేది వాళ్ళు భక్తి చేసుకుంటే వాళ్ళు వైకుంఠం వెళ్ళాలి, వాళ్ళ మీద ఆధారపడ్డ వాళ్ళు వైకుంఠం వెళ్ళాలి. అది మన ఎస్పెషల్గా భక్తి జీవితాల్లో మనం గృహస్థ ఆశ్రమం ఉండేది దానికే. ఆ గృహస్థ ఆశ్రమం ద్వారా గొప్ప గొప్ప గుణాలు గల సంతానం వస్తేనే రేపు సొసైటీ, ప్రపంచం మారుతుంది. మరి భగవంతుడి పట్ల అపారమైన భక్తి ఉన్న కారణంగా నూరేళ్లు వర్ధిల్లుగా కానీ వాళ్ళు దీవించారు వాళ్ళంతా కూడా.
సో మీరు భగవంతుని గుణగణాలు కీర్తిస్తున్నారు కనుక మీకు వచ్చిన పేరు ప్రఖ్యాతులు కూడా పవిత్రమైనది. మీరు మాకు యజమాని ఉండడం అంటే భగవంతు ప్రతినిధి కింద మేము ప్రత్యక్షంగా జీవించడమే. వాళ్ళందరూ పృథు మహారాజుని కొనియాడుతున్నారు అనమాట. మీరు భగవన్ మీరు భగవన్ గురించి మీరు కీర్తిస్తున్నారు కాబట్టి మీ పేరు ప్రఖ్యాతులు కూడా పవిత్రమైనవే. అంటే మీ గురించి తలుచుకున్నా కూడా వాళ్ళని పవిత్రం చేసేస్తుంది. ఎవరైతే భగవంతుని పొగుడతారో ఆ పొగిడిన వ్యక్తిని గురించి ఎవరు తలుచుకున్నా కూడా వాళ్ళు కూడా పవిత్రం అయిపోతారు. మీరు మాకు యజమానిగా ఉండడం అంటే ఇప్పుడు ఈ ఋషులు మునులంతా ఇప్పుడు మెయిన్ రాజు ఎవరు? పృథు మహారాజు. సో మీరు మాకు యజమానిగా ఉన్నారు అని అంటే భగవంతుడు ప్రతినిధి మాతో పాటు ఉన్నట్టే. ఆయన క్రింద మేము ఉన్నట్లే అని వాళ్ళు చాలా సంతోషపడుతున్నారు. ఆయన క్రింద మేము జీవించడమే ప్రత్యక్షంగా. మా గత జన్మ కర్మలో మరియు విధి వలన మేము గుడ్డిగా ఇప్పటి వరకు తిరుగుతున్నాము. కానీ ఈ రోజు మీ వలన మేము అజ్ఞానం నుండి మేము బయటపడ్డాము ప్రజలు అంటున్నారు. ఇప్పటి వరకు గుడ్డిగా ఏదేదో కర్మలు చేసుకొని ఏదో మా విధి అని చెప్పేసి ఏదేదో కార్యక్రమాలు ఏదేదో కర్మలు చేసుకుంటే వెళ్ళిపోయాం మాకు తెలియకుండానే మేము. కానీ ఈ రోజు నుంచి ఈ రోజును మీ వల్ల మేము అసలైన జ్ఞానాన్ని మేము పొందాము. అజ్ఞానం నుంచి మేము బయటపడ్డాము. మా జీవితం దేనికోసం మేము పూర్తిగా మేము కేటాయించాలి అనేది ఈరోజు మాకు అర్థమైంది. కాబట్టి ఇక మీదట మేము ఆ పద్ధతిలో మేము వెళ్తాము అని ప్రజలు పృథు మహారాజుతో అంటున్నారు అనమాట. బ్రాహ్మణ సంప్రదాయం స్థాపించినందుకు, క్షత్రియుల ద్వారా అందరిని రక్షించినందుకు శుద్ధ సత్వంలో ఉన్న భగవంతుడికి మా గౌరవ వందనాలు అర్పిస్తున్నాము. ఫైనల్గా వాళ్ళు భగవంతుడిని కూడా వాళ్ళ యొక్క ప్రణామాలు చేస్తున్నారు. ఎందుకని అసలు బ్రాహ్మణ సాంప్రదాయాన్ని స్థాపించినందుకు భగవంతుడు చతుర్వర్ణ మయా సృష్టం గుణకర్మ విభాగశ. 4 వర్ణాలని సృష్టించింది ఎవరు? భగవంతుడు. కాబట్టి వాళ్ళు బ్రాహ్మణ వ్యవస్థని మీరు సృష్టించినందుకు మా ధన్యవాదాలు అని చెప్తున్నారు ప్రజలు. అలాగే క్షత్రియుల ద్వారా మీరు మమ్మల్ని రక్షిస్తున్నారు. క్షత్రియులు మీరు మమ్మల్ని మాకు అండగా మీరు పెట్టారు క్షత్రియుల్ని. ఎందుకంటే క్షత్రియులు పెడితేనే ఇక్కడ ఉన్నటువంటి దుండగలు, ఓకేనా, ఆ, ఆ, పోకిరి మోకలు వీళ్ళెవ్వరూ వచ్చి ప్రజల్ని హింసించరు. కాబట్టి బ్రాహ్మణుల ఆ సిస్టమ్ని స్థాపించింది, క్షత్రియులకి ఆ శక్తినిచ్చింది మీరు కాబట్టి ఓ భగవంతుడా, సత్వంలో ఉన్నటువంటి ఓ భగవంతుడా, మాకు మీ వందన మీకు మా వందనాలు అర్పిస్తున్నాము. వాళ్ళు భగవానికి కృతజ్ఞతలు చెప్తున్నారు, పృథు మహారాజుకి కృతజ్ఞతలు చెప్తున్నారు, భక్తులకి కృతజ్ఞతలు చెప్తున్నారు. వాళ్ళు ఈ విధంగా వాళ్ళు విషయం తెలుసుకొని ఇంతకాలం మేము ఎట్లా పడితే అట్లా తిరిగాము, ఎట్లా పడితే ఏది పడితే అది చేస్తూ ఉన్నాం. బట్ ఇక మీదట మాత్రం మీరు ఇచ్చినటువంటి ఆదేశాలతో మేము అజ్ఞానం నుంచి బయటపడి అసలైనటువంటి వర్ణాశ్రమ ధర్మంలో భగవంతుడిని భక్తుల్ని అంటే బ్రాహ్మణులు వైష్ణవులు వాళ్ళందరినీ గౌరవించుకుంటూ మేము ఇంకా బతుకుతాము అని వాళ్ళు ఆ భావన వ్యక్తం చేశారు అనమాట. సో ఈ విధంగా మనం చూస్తే కనుక సో పృథు మహారాజు ప్రజలకు ఇచ్చినటువంటి ఆదేశాలు, ఆ ప్రజలు భక్తినే చేయాలి, మీరు కర్మ మార్గం, జ్ఞాన మార్గం, యోగ మార్గం ఎన్నున్నా సరే మీరు భక్తి చేయాలి. కానీ ఆ భక్తి పరిపూర్ణం కావాలంటే భక్తులు కావాలి. బ్రాహ్మణులు, వైష్ణవులు, భక్తులు వాళ్ళ యొక్క సేవలో మనం నిమగ్నం అవ్వాలి. వాళ్ళ ఆదేశాలు మనం సీరియస్గా తీసుకోవాలి. వాళ్ళ అడుగుజాడల్లో మనం నడిచి, ఎందుకంటే హరియే వాళ్ళ యొక్క అడుగుజాడల్లో నడుస్తాడు. హరియే వాళ్ళ యొక్క పాద పూజ చేసి వాళ్ళ యొక్క ఆదేశాల కోసం ఆయన హరియే వేచి ఉంటాడు. కాబట్టి వాళ్ళని మనం పూజించినట్లయితే భగవంతుడు తృప్తి పడతాడు. దయచేసి నేను కూడా వాళ్ళ యొక్క ధూళిని నా కిరీటంపై నేను పెట్టుకోవాలనుకుంటున్నాను. తద్వారా నేను పవిత్రం అవుతాను అని చెప్పి పృథు మహారాజ్ చెప్పడం, వీళ్ళందరూ కూడా పూర్తిగా ఆ ఆ యొక్క ఆదేశాలని అర్థం చేసుకొని ఆయనకి ఇంకా ఆయుష్ ఉండాలని వాళ్ళు దీవించడం, అలాగే ప్రజలకి సారీ బ్రాహ్మణులకి, వైష్ణవులకి, భక్తులకి, భగవంతుడికి, పృథు మహారాజుకి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు, వందనాలు చెప్తున్నారు. సో మిగిలింది వచ్చే అధ్యాయం మళ్ళీ సో రేపు చూస్తాం. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, अनंत कोटि वैष्णव वृंद की जय, जगत गुरु श्रील प्रभुपाद की जय, गौर प्रेम।